శక్తి శాఖలో విలీనం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు అధ్యాపకులకు ఎలాంటి నష్టం ఉండబోదని కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యార్థులు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు చెప్పారు. విద్యార్థులు ఉద్యోగులు పలు అనుమానాలను వ్యక్తం చేశారని వాటిని నివృత్తి చేసినట్లు తెలిపారు. శక్తి శాఖలో విలీనం వల్ల పాలిటెక్నిక్లకు 670 కోట్లు విడుదలవుతాయని వివేక్ వెల్లడించారు. ప్రస్తుత పాలిటెక్నిక్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని, అవసరమైతే జీవోలోనే అన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే మనము ఒక 600 కోట్ల రూపాయలు ఈ పాలిటెక్నిక్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఇది లేబర్ డిపార్ట్మెంట్లో ఫండ్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. బికాస్ ద ఫండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ కావడం జరిగింది. కానీ కొందరు వెస్టెడ్ ఇంట్రెస్ట్ వారి సొంత లాభాల కోసము ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు. ఏమని, ఇది ప్రైవేట్ అయిపోతుంది, ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ అయిపోతుంది, ఫీ స్ట్రక్చర్ పెరుగుతుంది, మనకు లాటరల్ ఎంట్రీ ఏదైతే ఈసెట్ ఎగ్జామినేషన్స్ తీసేస్తారో వీళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అడ్మిషన్ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. నేను నిన్న క్లారిటీతో చెప్పాను. ఏమని, విద్యార్థులకు ఫీ స్ట్రక్చర్ అసలే చేంజ్ కాదు, సేమ్ ఫీ స్ట్రక్చర్ నడుస్తుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము స్టైపెండ్ కూడా ఇవ్వడానికి 2000 రూపాయలు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్టూడెంట్స్కి ఏదైతే 2 సమస్యలు ఉన్నాయో, ఫీ స్ట్రక్చరు, లాటరల్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్సెస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. సేమ్ ఇప్పుడు ఎట్లయితే ఉన్నదో వారికి ఫీ స్ట్రక్చరు అదే కంటిన్యూ చేస్తూ 2000 రూపీస్ స్టైఫండ్ కూడా ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా అపోహలు ఉంటే నేను వారికి ఇది కూడా భరోసా ఇచ్చినాను. మీరు ఏదైతే ఈ లాటరల్ ఎంట్రీ మీకు అవసరమో కావాలంటే మేము జియోలో ఇస్తాము, ఎక్కడ కూడా ఇవి తీసేస్తామని లేదు.